హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ వేపుడు. ఈ దొండకాయ వేపుడిని పప్పులో కానీ, చారులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ కాంబినేషన్గా ఈ దొండకాయ వేపుడిని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు, అలాగే 10-15 జీడిపప్పు ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు ముక్కల్ని మరీ మాడిపోకుండా ఇలా వీడియోలో చూస్తున్నట్టు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, వీటన్నిటిని కొంచెం దోరగా ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇదిలా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే ఇందులో 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే మీకు కావాలి అనుకుంటే ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కొంచెం వేగింది కాబట్టి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. 1/2 కేజీ దొండకాయలకి ఈ 2 ఆనియన్స్ సరిపోతాయండి. ఇవి ఇలా కొంచెం మెత్తపడాలన్నమాట ఆనియన్స్. సో అంతవరకు వేయించుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ మెత్తగా అయ్యేలోపు ముందుగా 4-5 పచ్చిమిర్చి, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పక్కగా దంచుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఒక 1 to 1.5 స్పూన్ దాకా పడుతుంది. సో ఆ పేస్ట్ని అంతా ఇందులో వేసేసి బాగా ఒక 2-3 నిమిషాలు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడుగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ దొండకాయల క్వాంటిటీ వచ్చేసి 1/2 కేజీ. ఈ 1/2 కేజీ దొండకాయల్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ దొండకాయలు వేసేసిన తర్వాత మినిమం ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు దొండకాయలన్నీ పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉడికిపోతాయి. సో ఇలా కొంచెం వేయించుకొని ఇందులో 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూనే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసేటప్పుడు ఒక 1/2 స్పూన్ వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి తీసి చూస్తే దొండకాయలు అనేటివి ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఆల్మోస్ట్ మనకు 80% వరకు మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ దాకా పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇదిలా పసుపు వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని ఇందులో వేసేసి కలిపేసేయాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసామంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. ఈ దొండకాయ ఫ్రైని మీరు చపాతీస్లో కానీ, అలాగే పప్పు కాంబినేషన్లో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ తర్వాత వీడియో వచ్చేసి వంకాయ వేపుడు. ఈ వంకాయ వేపుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ కూడా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ వేపుడుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా దీనికోసం 1/2 కేజీ దాకా ఇలా పెద్ద సైజులో ఉన్న వంకాయల్ని తీసుకోండి. ఈ వంకాయల్ని పూర్తిగా తొడిమలన్నీ తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. అంటే ఒక్క వంకాయని 4 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి చేసుకున్న వంకాయలన్నీ వాటర్లో వేసేసి పెట్టేసేయండి, లేకపోతే వంకాయలన్నీ నల్లబడిపోతాయి. వంకాయ వేపుడికి నల్ల వంకాయలే కాకుండా తెల్ల వంకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ముళ్ళ వంకాయలు కానీ, లేకపోతే
మరి చిన్నగా మీడియం సైజు ఉన్న వంకాయలు కూడా తీసుకోవచ్చు, బాగుంటాయి అవి కూడా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ముందుగా 2 స్పూన్ల దాకా పల్లీలు దోరగా వేయించుకోవాలండి. మరీ మాడగట్టకుండా కొంచెం దోరగా వేయించుకోవాలి ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా నువ్వులను ఇందులో వేసేసి ఇవి కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఇవి కూడా పూర్తిగా పల్లీలు నువ్వులు 2 పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ వంకాయ వేపుల్లో పల్లీలు కానీ నువ్వులు కానీ ఇలా వేయించుకొని అందులో వేసేసుకొని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల దాకా పుట్నాల పప్పుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మీకు ఇష్టం అనిపిస్తే ఇందులో 1 స్పూన్ దాకా ధనియాలు కూడా వేసేసుకోవచ్చు. బట్ నేను ధనియాలు వేయకుండా పుట్నాల పప్పు వేస్తున్నాను. ఇవి కొంచెం ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత వీటిని కూడా అందులోనే వేసేసి ఈ మూడింటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు ఒక 10 నుంచి 12 మెంతులను ఇందులో వేసేసి ఇందులో దొరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి, అలాగే చేదు కూడా ఉంటుంది కాబట్టి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే పోపు దినుసులు, 2-3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ దాకా శనగపప్పు, 1 స్పూన్ దాకా మినపప్పు, వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా వేయించుకోవాలి. మరీ మాడనివ్వకుండా ఇలా వీడియోలో చూస్తున్నట్టు కొంచెం క్రంచీగా అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఆనియన్స్ మాడిపోతాయి కాబట్టి ఈ వేపుడికి మంటను ఎంత చిన్నగా పెట్టుకుంటే వేపుడు అంతా పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ అయిన తర్వాత వంకాయలన్నీ ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. వంకాయలు కొంచెం వేయించుకోవడానికి టైం ఏం పట్టదండి, ఇవి తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వంకాయకి ఈ మసాలా దినుసులన్నీ పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ అంతా వంకాయలకంతా పట్టించేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక బ్లెండర్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న పుట్నాలు నువ్వులు ముందుగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కారం మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1 స్పూన్ దాకా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా కారం వేసేసిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే 7-8 పెద్ద సైజ్ వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిని కొంచెం మరీ మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం బరకగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉన్నట్టు అలా రుబ్బేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు వేరుశనగ పప్పు కొంచెం కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత వంకాయని ఇలా చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయింది. సో ఇది ఇలా ఒకసారి కలిపేసుకోవాలి.
ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి వంకాయలు ఉడికినాయా లేవా అని. సో ఇలా ఒక వంకాయని ఇలా గరిటెతో ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా 2 ముక్కలు అయిపోతుంది. సో వంకాయ అనేది బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఏం కలపాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ కలిపేసుకుంటే చాలు. ఇది ఇలా పౌడర్ అంతా కలిపేసి మొత్తం వంకాయలకంతా పట్టించే వరకు కలిపేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే వంకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే. ఈ మసాలా వేసిన తర్వాత స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్లో తెలియచేయండి. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసి జస్ట్ ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా మీరు సాంబార్లో కానీ రసంలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో మీరు ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.